ప్రజా రాజధాని అమరావతి ఏపీ ప్రజల తలరాతను మార్చే రాజధాని. అవశేష ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి సంకల్పించిన చంద్రబాబు సరికొత్త రాజధాని నిర్మాణం చేపట్టారు. రాజధాని కోసం ఆనాడు శాసనసభలో అన్ని పార్టీలు తలూపాయి. రాజధాని నిర్మాణానికి 30,000 ఎకరాలు అవసరమని అప్పట్లో జగన్ కూడా ఒప్పుకున్నారు. అధికారానికి వచ్చిన తర్వాత మాత్రం మాట మార్చి 3 ముక్కలాటకు తెరతీశారు. రాజధాని నిర్మాణానికి నాటి సంకల్పం తెలుసుకోవాలంటే ఏబిఎన్ ప్రత్యేక కథనం చూడాల్సిందే. నదీ తీరంలో నాగరికత ఉంటుందంటారు. నదీ తీరంలో ఉన్న రాజధానులు అభివృద్ధి చెందాయని ప్రపంచ చరిత్ర చెబుతుంది. సారవంతమైన భూములు, అందుబాటులో తాగునీరు ఉండడంతో పాటు కృష్ణానది తీరంలో గుంటూరు, విజయవాడ నగరాల మధ్యలో రాష్ట్రానికి నడిబొడ్డున గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాలలో రాజధాని నగరాన్ని నిర్మించాలని నిర్ణయించారు. 8,600 చదరపు కిలోమీటర్ల పరిధిని రాజధాని ప్రాంతంగా గుర్తించడంతో పాటు 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగరం నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో కోర్ క్యాపిటల్ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఏపీసీఆర్డీఏ చట్టాన్ని తీసుకువచ్చి ఆ చట్టం ప్రకారం రాజధాని ఏర్పాటు చేశారు. దేశంలోనూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 58 రోజులలో భూ సమీకరణ విధానం ద్వారా కేవలం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో భూ సమీకరణకు అవకాశం వచ్చింది. రాజధానిలో 34,281 ఎకరాల భూమిని రైతులు భూ సమీకరణ ద్వారా ఇచ్చారు. 4,300 ఎకరాలను భూసేకరణ ద్వారా తీసుకున్నారు. మిగిలిన 15,167 ఎకరాల్లో ప్రభుత్వ, అటవీ, కొండ, అసైన్డ్ ఇతర భూములు ఉన్నాయి. ప్రజలు ఇచ్చిన భూమిని ప్రభుత్వ భూమితో కలుపుకుంటే 54,000 ఎకరాలను సేకరించినట్లయింది. భూ సమీకరణ ద్వారా 29,881 మంది రైతులు 34,281 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు. భూములు త్యాగం చేసిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కౌలు కూడా ఇచ్చింది. భూమి లేని నిరుపేద రైతు కూలీలకు పెన్షన్ కూడా ఇచ్చారు. అందరికీ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన వారు అవుతారని చెప్పడంతో మన వల్ల ఒక నలుగురికి సహాయం జరుగుతుందంటే అది ఎవరికైనా సంతోషకరమే కదా అని చెప్పేసి మేము ఆ రోజున భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చాము. అయితే ఆషామాషిగా ఇవ్వండి, ఎవరికైనా సరే ఒక వ్యక్తిని నమ్మితేనే ఇస్తాం. ఆ వ్యక్తి నమ్మదగినటువంటి వ్యక్తి కాబట్టి అంతకుముందు హైదరాబాద్ డెవలప్ చేస్తున్నారు, ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎంతో మందికి జీవనోపాధిని కల్పించారు కాబట్టి ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ కాబట్టి ఆ నమ్మకంతో అన్ని పార్టీల ఆమోదయోగ్యం కూడా అయింది కాబట్టి తప్పనిసరిగా చేసి చూపిస్తాడని ఒక నమ్మకంతోనే ఆ రోజున భూములు ఇవ్వడం జరిగింది. అలాగే వారు కూడా రైతులు ఎలాంటి రక్తపాతం అనేది చిందించకుండా, అంటే ఎలాంటి గొడవలు ఇక్కడ జరగకుండా చాలా శాంతియుతంగా ఆ రోజున భూములు ఇవ్వడం జరిగింది. మా దగ్గరకు వచ్చి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పారు, రాజధానికి ఇన్ని వేల ఎకరాలు ఇస్తున్నారు మీరు, 34,000 ఎకరాలు అవసరం అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దాదాపు 30,000 ఎకరాలు అవసరం అండి అని చెప్పి. రాజధాని భూ సమీకరణ పూర్తయిన తర్వాత 2015 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన రాజధానికి ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతుల్లో 32% మంది ఎస్సీలు, ఎస్టీలు, 14% బీసీలు, 20% రెడ్డి సామాజిక వర్గం, 18% కమ్మ సామాజిక వర్గం, 9% కాపులు, 3% ముస్లింలు ఉన్నారు. అయితే రాజధాని అమరావతి కాదని కమ్మరావతి అంటూ కొంతమంది సూడో మేధావులు హైదరాబాద్ లో కూర్చుని చేసిన ప్రచారం ఆ తర్వాత నిజం కాదని తేలింది. హైదరాబాద్ లో చేసిన అభివృద్ధి కళ్ల ముందు ఫలితాన్ని ఇచ్చింది. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ గా మారడంతో పాటు దేశంలోని అతిపెద్ద నగరంగా మారింది. అదే అనుభవంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక, ప్రజా రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని తలపెట్టారు. విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్, నీటి వసతి, బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తో ఒక ఆహ్లాదకరమైన ప్రపంచ స్థాయి నగరంగా రాజధాని ప్రణాళిక సిద్ధం చేసి పనులు ప్రారంభించారు. నవ నగరాలు నిర్మించాలని మాస్టర్ ప్లాన్ రూపొందించారు. కేంద్ర సంస్థలకు భూములు ఇవ్వడంతో పాటు విట్, ఎస్ఆర్ఎం, అమృత్ యూనివర్సిటీ, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నిర్మాణాలు కూడా జరిగాయి. నేటికిక్కడ దాదాపు 40,000 మంది చదువుకుంటున్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ రైతులు భూములు ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు ప్రజలందరూ కూడా అభివృద్ధి ఎలా జరగబోతుంది, మేమందరం భూములు
మా కోసమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా మేము భూములు త్యాగం చేయడం వల్ల అందరికీ మేలు జరుగుతుందనే సదుద్దేశంతో మేము భూములు ఇవ్వడం జరిగింది. వారు కూడా దానికి అనుగుణంగా వారు రావడంతో సంవత్సరాల కాలంలోనే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, సచివాలయం కానివ్వండి, వాళ్ళు ముందు ఒక భవనం ఏర్పాటు చేసుకొని తర్వాత దానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతాయి. కాబట్టి దానిలో భాగంగానే తాత్కాలికంగా సచివాలయం ఏర్పాటు చేశారు, హైకోర్టు ఏర్పాటు చేశారు. అదేవిధంగా శాశ్వత ప్రాతిపదికన హైకోర్టు సచివాలయాల ఏర్పాటు కోసం రెఫ్ట్ ఫౌండేషన్లు కూడా గిన్నెస్ రికార్డు స్థాయిలో నమోదయ్యే విధంగా చాలా తొందరగా నాణ్యతతో కూడిన ఫౌండేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సీడ్ యాక్సెస్ రోడ్డు ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద విద్యా సంస్థలు, దేశంలోని పేరెనికి కలిగిన విద్యా సంస్థలు విట్టు, SRM, అమృత ఇలాంటి విద్యా సంస్థలను కూడా ఇక్కడికి ఆహ్వానించడం, వారికి భూ కేటాయింపులు చేయడం, వారు రావటం, విద్యా సంస్థలు వారి యొక్క విద్యా ప్రణాళికలు కొనసాగించడం జరుగుతూ ఉంది. రాజధాని అమరావతిలో 131 కేంద్ర, ప్రైవేట్ సంస్థలకు 1277 ఎకరాలను కేటాయించారు. పేదల ఇళ్ల కోసం 1402 ఎకరాలను కేటాయించి 5000 ఇళ్లను కూడా నిర్మించారు. దీంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం 2014-2019 మధ్య కాలంలో సుమారు 40,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలవడంతో పాటు సచివాలయం, అసెంబ్లీ, శాసన మండలి, హైకోర్టు, డీజీపీ కార్యాలయం నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇవి కాకుండా అఖిల భారత సర్వీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, 4వ తరగతి ఉద్యోగులు, భవన సముదాయాలను కూడా 90% వరకు పూర్తి చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల భవనాలు, సచివాలయ టవర్స్ కు ఫౌండేషన్ కూడా వేసింది. 2015 నుంచి ఆంధ్రప్రదేశ్లోని సచివాలయం, శాసన మండలి, శాసనసభ సమావేశాలతో పాటు హైకోర్టు కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని రైతుల భవిష్యత్ రోడ్డున పడింది. సుదీర్ఘ కాలం ఉద్యమానికి అంకురార్పణ జరిగింది.